ఈ కుంభరాశి జాతకులకు అనవసరమైన తలనొప్పులు, అనవసరమైన అపనిందలు మోయాల్సి రావచ్చును ఈ వారంలో. కాబట్టి సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. ఎవరితోనూ ఎక్కువగా కాంటాక్ట్లో ఉండకండి. అవసరమైతే తప్ప మాట్లాడకండి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది సీరియస్ అయితే ఏం కావు, చిన్న చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి. అలాగే ఆర్థికంగా ఎటువంటి లోటు ఈ కుంభరాశి జాతకులకు ఉండదనే చెప్పవచ్చును. వ్యాపారంలో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వారంలో కొంచెం నష్టాన్ని చవి చూసే అవకాశం ఉంది. నష్టమైనా రావచ్చు, లేకపోతే బిజినెస్ కొంచెం స్లో డౌన్ అయినా అవ్వవచ్చును. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కుంభరాశి జాతకులు చక్కగానే ముందుకు వెళతారని చెప్పవచ్చును. అలాగే కొత్తగా స్కిల్ సెట్ అనేది యాడ్ అవుతుంది వారికి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ చిన్న చిన్న అపనిందలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప ఓవరాల్గా చూసుకుంటే ఈ కుంభరాశి జాతకులకు యోగదాయకంగానే ఉంటుంది ఈ వారము. కొంచెం సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే మీరు మౌనంగా ఉంటారు కాబట్టి. ఓవరాల్గా చూసుకుంటే అంత చక్కగానే ఉంది. ఈ కుంభరాశి జాతకులకు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ కుంభరాశిలో ఉన్న విద్యార్థులు కూడా చక్కగా బ్రహ్మాండంగా చదువుతారు. చక్కగా మంచి పునాదులు అనేవి వేసుకుంటారు. ఏమైనా పరీక్షలు జరిగితే వాటిలో చక్కటి మార్కులు కూడా వస్తాయి. సో ఓవరాల్గా కుంభరాశి వారికి చక్కగానే ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది వీరికి చాలా యోగదాయకము.